కాదండి. దేవుని వాక్యం చదువుకున్నాము. ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనం కొద్ది భాగం చదువుకుందాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పచాము. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పావనామములకు వందనములు స్తోత్రములు దేవా. ఈ 2022వ సంవత్సరంలో ప్రభువా 10 మాసములు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన ఆయన ఈ 11వ మాసంలో అక్కడ సిద్ధపాటు మాసంలోనికి మమ్మల్ని తండ్రి సజీవ లెక్కలో ప్రవేశపెట్టిన మహనీయడానికి లెక్కలైన స్థుతులు స్తోత్రములు దేవా. ప్రభువా తండ్రి ఇప్పటి వరకు తండ్రి ఆరాధన క్రమము పాప పుట్టపుదలో మీరుండి నాయన మీరు మమ్మల్ని పరిశుద్ధ రక్తంతో కడిగి వేసినందుకు వందనములు స్తోత్రములు దేవా. తండ్రి మా శరీర ప్రాణాత్మని రక్తంతో కడిగినావు దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నాన్న మా హృదయం శుద్ధి చేసిన మా తండ్రి నాన్న ప్రభా ఖాళీగా హృదయం ఉండడం నాయన నీ చిత్తం కాదు కాబట్టి నాయన మా హృదయం నిండుగా తండ్రి నాన్న నీ వాక్యాహారం నింపిమని నాన్న ప్రభా వాక్యమైన నిన్ను నీ బాధను బట్టి వేడుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా తండ్రి వాక్యమైన మీరు ఇక్కడ ఉండి తండ్రి ప్రభా నాన్న తండ్రి మరుగు చేసి పరిశుద్ధాత్మ తండ్రి మీరేమో అందరితో మాట్లాడమని తండ్రి నాయన ప్రభా నాన్న మొదటి ఆదివారం ప్రభు నీ శరీరం తలపుచ్చుకుంటూ నీ వాళ్ళ యొద్దకు రావాల్సిన వారం అయి ఉన్నాం కాబట్టి మాలో నా యోగ్యత అంతా దిద్దుకుని తండ్రి నాన్న సిద్ధపడాల్సిన వారమై ఉన్నాం కాబట్టి దేవా తండ్రి మేము సిద్ధపడడం కావాల్సిన తండ్రి వాక్యాహార పరిశుద్ధాత్మ దేవ భోజనకర్తమైన మీరే వడ్డింప చేయమని పాదములు బట్టి వేడుకొచ్చున్నాం నాయన తండ్రి సహాయం చేయమని తండ్రి నాన్న ప్రభా నాన్న తండ్రి నాన్న నన్ను అడిగినా నాన్న ప్రభు అక్కడికి సిద్ధపడాలని సిద్ధం చేయమర్చినారు అడిగిన తోడ్పడనా అని తెలియజేస్తాం కాబట్టి మేము అడుగుచున్నాం ఆయన నీ వాక్యాహారంతో నాన్న నీ వాక్యంతో మమ్మల్ని మాట్లాడండి దేవ మాతో మాట్లాడండి తండ్రి మమ్మల్ని తండ్రి సిద్ధము చేయండి పరిశుద్ధాత్మ దేవ మీరే మమ్మల్ని సరి చేయమని దేవ ప్రభా తండ్రి సహాయకుడైన తండ్రి యేసునామమున ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్. త్వరలో పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య దీవెన మనెల్లరికీ తోడైయుండును గాక ఆమేన్. కూర్చున్నామండి. మరి ఈ రోజు ప్రతి నెల కూడా ఒక బైబిల్ స్త్రీ గురించి ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథంలో మరి రెబెకా అనే స్త్రీ గురించి మనము ధ్యానించుకున్నాము. ఇదివరకు ఒకసారి ధ్యానించుకున్నాం కానీ మరి దేవుని ప్రేరేపణ బట్టి మరి ఈ రోజు మరి అయ్యగారు వాక్యం అందించారు కానీ ఈ వారం అంతా కూడా కొంచెం మరి విశ్రాంతి లేకపోవడం మరి సమయం లేకపోవడం వల్ల వాక్యం సిద్ధపడలేదు. మరి అయ్యగారు మరి చెప్పడం ద్వారా మరి నేను ఆల్రెడీ సిద్ధపడిన వాక్యము రెబెకా గురించి మరి ధ్యానించుకుందామండి. ఈరోజు మరి ఆదికాండము 24వ అధ్యాయం మనందరికీ కూడా మరి తెలిసినదే. రెబెకా గురించి మనందరికీ తెలిసింది. రెబెకా ఎవరు చెప్పండి? అబ్రహాము శారా యొక్క కోడలు, ఇస్సాకు యొక్క భార్య రెబెకా ఉన్నది. ఈ 24వ అధ్యాయం చాలా చక్కని అధ్యాయము. మరి మనకి మరి బైబిల్ మిషన్ వారమైన మనకు తెలిసింది ఏంటంటే రాకడ ప్రార్థన స్థుతిలో రెబెకా గురించి మరి దైవజనులు చాలా చక్కని విషయాలు రాశారు. ఏం రాశారు చెప్పండి? మరి రెడీ సిద్ధము అని చెప్పేసి ప్రతిసారి కూడా చెప్తున్న మాట అయి ఉన్నది. కాబట్టి మరి ఈ అధ్యాయం అంతా కూడా మన ఆదికాండం 24వ అధ్యాయం పెట్టుకుంటే మరి 24వ అధ్యాయంలో మరి ఇక్కడ మనకి తెలుసు అబ్రహాము యొక్క మరి భార్య శారా, వారికి వృద్ధాప్యంలో ఎవరు కలిగారు చెప్పండి? ఇస్సాకును దేవుడు కుమారుడిగా ఇచ్చారు. మరి అబ్రహాం యొక్క భార్య శారా మృతి చెందాక ఇస్సాకు మరి వివాహము కానివాడిగా ఉన్నాడు. తల్లి చనిపోయిన దుఃఖంతో ఉన్నాడు. కాబట్టి ఆదరణ లేని వాడిగా ఎవరున్నారు చెప్పండి? ఇస్సాకు ఉన్నారు. మరి ఆ సమయంలో మరి అబ్రహాము తన కుమారుని కొరకు మరి అబ్రహాము ఎంత వయసులో మరి దేవుడు బిడ్డనిచ్చారు? ఇస్సాకుని ఇచ్చారు చెప్పండి? 100 సంవత్సరాలు 100 సంవత్సరాల వాడైన అబ్రహాము. మరి శారాకి వయసు అంతా 90 సంవత్సరాలు. ఆ సమయంలో దేవుడు ఇస్సాకుని ఇచ్చారు. అలాగే అబ్రహాం ఎన్ని సంవత్సరాలు జీవించారు? 175 సంవత్సరాలు జీవించినట్టుగా దేవుని గ్రంథం తెలియజేస్తుంది. మరి ఇస్సాకు కూడా వివాహమైన వయసు అంతా 40 సంవత్సరాలు. కాబట్టి ఇది 37వ సంవత్సరం వచ్చినప్పుడు ఇస్సాకు సమయం మరి ఆ సమయంలో ఎవరు చనిపోయారు? శారా చనిపోయింది. ఇంచుమించు నాకు తెలిసి 127 సంవత్సరాలు అనుకుంటా ఆ వయసులో చనిపోయారు శారా. కాబట్టి అప్పుడు మరి వివాహము సంబంధం చేయాలి, కుమారునికి మరి చేతను ఏర్పరచాలి. కాబట్టి అబ్రహాం యొక్క మరి దాసుడు, నమ్మకస్తుడైన దాసుడు ఎలియాజరుని పిలిచి అబ్రహాం చెప్తాడు మరి ఇక్కడ వారిలో కాదు కనానీయుల్లో నాకు కుమారుడికి మరి అదే మరి భార్య కాదు కానీ నా సొంత జనాంగ యొద్దకు వెళ్ళమని చెప్పినప్పుడు మరి ఎలియాజరు నమ్మకమైన దాసుడు ప్రయాణమై వెళ్ళినట్లుగా
అలాగే మరి తన యజమాని కుమారునికి అంటే అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు గారికి మరి ఎటువంటి అమ్మాయిని తీసుకురావాలి అని చెప్పేసి మరి అబ్రహాము ఎంత గొప్ప విశ్వాస పరుడో మనకు తెలుసు కదా. మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం యొక్క విశ్వాసము తన యొక్క పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉన్నదండి. ఎలియాజు నమ్మకమైన దాసులు. మరి మనం ముందొచ్చారు చదువుకుంటాం కదా, నీవు నాకు ఎంత ఆశీర్వాదిస్తే ఎందుకు ప్రభువా, నాకు పిల్లలు లేదు కాబట్టి నా ఈ ఆస్తి అంతా మరి ఎవరికి, ఈ దాసునికే కదా మరి వెళ్ళిపోతుంది అని అన్నప్పుడు దేవుడు అలా కాదని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చి ఇస్సాకుని ఇచ్చినట్లుగా మనం చూడగలం కదా. కాబట్టి అలాంటి మరి ఆ కుటుంబం అంతా, లేకపోతే అబ్రహాం శారా గాని అతని యొక్క దాసదాసీలు అందరూ కూడా మరి దేవుని యెడల విశ్వాసంతో నడుచుకున్న వారే. అలాంటి విశ్వాసం, అలాంటి ప్రార్థన జీవితం, అలాంటి నమ్మిక కలిగిన ఎలియాజు బయలుదేరి మరి ఇస్సాకును మరి చక్కని కుమార్తెను, తన యజమానుని కుమారుడికి చక్కని కుమార్తెను మరి తీసుకొచ్చినట్లుగా మనం 24వ అధ్యాయం అంతా కూడా చూడగలమండి. మరి ఇక్కడ చక్కని కుమార్తె రెబెకా మనకు కనబడుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగా మధ్యాకాశానికి రాబోతున్నప్పుడు మరి వధువుగా ఆయనకు తగిన భార్యగా మధ్యాకాశానికి వెళ్ళవలసింది ఎవరు చెప్పండి? సిద్ధపడిన క్రైస్తవ బిడ్డలైన వధువు సంఘము. కాబట్టి మరి ఈ రెబెకా ఎవరికి సాదృశ్యం అంటే వధువు సంఘానికి సాదృశ్యమై ఉన్నది. కాబట్టి ఈమె యొక్క లక్షణాలు మనం ధ్యానించుకున్నాము. ఈమె ఎట్టి రీతిగా అబ్రహాము యొక్క కోడలుగా మరి ఇస్సాకుకు భార్యగా అయినట్లుగా మనం చూడగలము. అబ్రహాము తండ్రి అయిన దేవుడికి, ఇస్సాకు కుమారుడైన యేసు ప్రభువారికి, అలాగే ఎలియాజు పరిశుద్ధాత్మ దేవునికి, రెబెకా వధువు సంఘానికి సాదృశ్యాన్ని మన అందరికీ తెలుసు. కాబట్టి మనం ఇక్కడ రెబెకా యొక్క లక్షణాలు మనమందరం కూడా సిద్ధపడాల్సిన వారు. వధువుగా మరి బ్రైడ్ గ్రూమ్ యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నప్పుడు బ్రైడ్ గా మనము పెళ్లి కుమార్తెగా ఎలా సిద్ధపడాలో ఆమె యొక్క లక్షణాలు ఏంటో మనము ధ్యానించుకున్నాం అండి. మొదటిగా ఆదికాండం 24వ అధ్యాయం చూస్తే 16వ వచనం చూస్తే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. మొదటిది ఏంటి? ఆమె మిక్కిలి చక్కనిది. మొదట ఎవరైనా సరే మరి పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఏం చూసుకుంటారు చెప్పండి? బహిరంగంగా వారు ఎలాగున్నారో చూస్తాం కదా. మరి కన్నొంకర కాలొంకర ఏముంది అని చెప్పేసి మనం చూస్తాం కదా. అలాగే చూసినప్పుడు ఈమె చక్కనిది అని చెప్పేసి రాసి ఉన్నది. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఎలియాజరు గారు చూచారు, అక్కడికి వెళ్ళారు. అబ్రహాం వెళ్ళాల, ఇస్సాకు వెళ్ళలేదు. నమ్మకమైన పనివాడు ఎలియాజరు పరిశుద్ధాత్మకి మరి సాదృశ్యమని ఎలియాజరు గారు వెళ్ళారంట. ఇక్కడ ఏం చెప్తున్నారు? చక్కనిది. మొదట ఆమె శరీర సౌందర్యం కలిగినది, అలాగే శరీర సౌందర్యం కన్నా గొప్పదైన ఆత్మీయ సౌందర్యం కలిగిన కుమార్తెగా మనము చూడగలము. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథం 31:30 చూస్తే ఏమని చెప్పండి? అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థం. కాబట్టి శరీర అందము వ్యర్థం అండి. ఈ శరీరము మట్టిలో కప్పి పెడితే పురుగులు వచ్చి తినివేస్తాయి. పై రూపము దేవుడు ఇష్టపడడు, లక్ష్యం పెట్టడు. కానీ ఈమె ఆత్మీయ సౌందర్యం కలిగిన కుమార్తె. మొదటి లక్షణం ఏంటి? ఈమె చక్కనిది. ఆ శరీర సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం కలిగిన కుమార్తె. రెండవది ఏంటంటే ఆమె కన్యక. ఏంటి? ఆమె కన్యక. కన్యక అంటే వివాహం కాలేదు, ఏ పురుషుడితో సహవాసం లేదు, ఏ పురుషుడు ఆమె కూడలేదు. ఆమె కన్యక అని ఉంది, ఏ పురుషుడు ఆమెను కూడలేదు అని చెప్పేసి ఉంది. అంటే ఆమె తన పవిత్రతను కాపాడుకుంది. చూడండి, అబ్రహాం శారా యొక్క కోడలుగా, ఇస్సాకు ప్రార్థనాపరుడు ధ్యానపరుడైన అతనికి భార్యగా వెళ్ళడానికి ఈమె రెబెకా. మరి రెండవ లక్షణం ఏంటంటే ఈమె పవిత్రురాలు, కన్యక, తన పవిత్రతను కాపాడుకున్న యవ్వన కుమార్తె అని చెప్పేసి మనము మరి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మూడవది ఏంటంటే ఈమె ఇక్కడ ఏంటంటే ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా. ఆమె ఏం చేస్తుంది చెప్పండి? స్త్రీలైన వారందరూ నీళ్లు చేదుకొని వచ్చు వేళకు అని చెప్పేసి 11వ వచనంలో ఊరి బయట ఉన్న నీళ్ళ బావి యొద్ద మరి తన ఒంటెలు మోకరింప చేశారంట. ఎలియాజరు ఏం చేశారంట? తనతో పాటు తన ఒంటెలను కూడా మోకరింప చేసి ఏం చేశాడంట? ప్రార్థన చేశారు. మరి అనేక మంది స్త్రీలు వచ్చినప్పుడు అందులో తన యజమాని కుమారునికి ఎవరు భార్యగా రావాలని ఒక సూచన ద్వారా దేవుడి ప్రార్థనలు అడిగినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఈమె ఆ స్త్రీ ఆ బావి దగ్గరికి ఎందుకు వస్తుంది చెప్పండి? ఆ నీళ్లు తీసుకుని వెళ్ళడానికి వస్తుంది. మూడవ లక్షణం ఈమె ఏం కలిగి ఉన్నదంటే పని చేసే గుణము కలిగి ఉన్నది. తన గృహంలో మరి నీటిని తీసుకువెళ్ళడానికి ఏం చేస్తుందంటే ఈమె పని చేసే గుణము కలిగినట్లుగా మనం చూడగలము. మొదటి లక్షణం ఆమె సౌందర్యవంతురాలు, చక్కనిది. రెండవది కన్యక, పవిత్రతను కాపాడుకుంది. మూడవది ఏంటంటే పని చేసే గుణము మరి కలిగి ఉన్నట్లుగా మనం చూడగలము. అలాగే నాలుగవది ఏంటంటే
ఈమె ఆతిథ్యం ఇచ్చే గుణము కలిగి ఉన్నది. 17వ వచనాన్ని చూస్తే ఇక్కడ చూడండి, వీరు దూరం నుంచి వచ్చినప్పుడు మరి ఆ ఒంటెలకు దాహం కలిగి ఉన్నారు. ఎలియాజరు కూడా మరి బావి దగ్గరికి ఎవరైనా ఎందుకు వెళ్తారు చెప్పండి? నీళ్లు కోసమే కదా, దాహం తీర్చుకోవడానికే కదా. మరి ఎలియాజరు వెళ్ళినప్పుడు ఈ 17వ వచనంలో ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటూ పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమని అడిగాను. అప్పుడు 18వ వచనంలో అందుకమ్మ అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చాను. మరి చూడండి, మనం నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళాం చూడండి. వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని ఆహారం మరి దాహముకు అడిగినప్పుడు మనము మరి చూడండి, మేము ఇంట్లోకి తెచ్చుకుంటున్నాము, మాకు ఇది మేము తర్వాత మేము తీసుకుని వెళ్ళాక మీకు ఇస్తామని చెప్పలేదు. కానీ ఏంటంటే ఆమె వెంటనే కడవను దించి అతనికి మరి దాహమునికి ఇచ్చినట్లుగా మనం చూడగలం. అంటే జాలి కలిగిన స్త్రీగా, మరి దాహము తీర్చిన ఆత్మ మరి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మనం చూడగలం. కాబట్టి మొదటిగా మనము యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మేఘం ఎక్కాలంటే మనం కలిగి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాను చూడండి. మొదటిగా సౌందర్యం. మనమేం సౌందర్యం కలిగి ఉండాలి? ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి. రెండవది కన్యక పవిత్రతను కాపాడుకుంది. అలాగే మనము కూడా మన పవిత్రత అంటే మన భక్తిని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యం తప్పించి మనం ఏం చేయకూడదు? అబద్ధ బోధలోనికి వెళ్ళడం, అసత్యమును నమ్మడం, ఇదేమి చేయకుండా మన భక్తిని మనం ఏం చేసుకోకూడదండి? పాడు చేసుకోకూడదు అన్నమాట. రెండవ లక్షణం ఏంటంటే మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంట. మూడవది ఏంటంటే పని చేసే గుణం. మనము ఆమె ఇంటిలో పని చేస్తుంది. మనం దేవుని ఇంటిలో పని చేసే వారిగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని మరి పరలోకానికి తీసుకువెళతాడు, మధ్యాకాశానికి ఆకర్షించుకుంటాడు. అలాగే నాలుగవది ఏంటంటే ఆమె ఆతిథ్యం కలిగిన స్త్రీ. వీళ్ళు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని మనం పత్రికలో చదువుకుంటాం కదా. కాబట్టి ఎవరు వచ్చినా సరే మరి దేవుణ్ణి బట్టి ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చారు, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చారు, మరి దాహం ఉన్నప్పుడు దాహమునకు నీళ్ళు ఇచ్చారు అన్నట్లుగా. మరి ఇక్కడ ఈమె ఎలాగైతే ఆతిథ్యం ఇచ్చిందో మనం ఎలా ఉండాలండి? ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చేవారుగా, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చేవారుగా, మరి మనమే ఇచ్చేవారుగా ఉండాల్సిన వారమే ఉన్నాం. 4 లక్షణాలు చెప్పుకున్నాము. అలాగే 5వది ఏంటంటే 19వ వచనంలో చూస్తే మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుబట్టుకు వాటి నీళ్లు చేదుపోయిందని చెప్పాను. చూడండి, ఆ 4వది ఏంటి? దాహానికి ఇచ్చింది. చూడండి, అందరూ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రాబోతున్నారు. ఇక్కడ ఎలియాజరు దాహమునికి ఇవ్వనప్పుడు రెబెకా దాహమునికి ఇచ్చిందా లేదా? మీరందరూ కూడా వాక్యం శ్రద్ధగా వినండి, అటు ఇటు దిక్కులు చూడకుండా. దాహమునికి ఇచ్చిందా లేదండి? ఇచ్చింది. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినప్పుడు నేను దప్పికొనుచున్నాను అంటున్నారు. ఆయనకి ఏం దప్పిక ఉంది? శరీర దప్పిక ఉంది, ఆత్మ దప్పిక కూడా, ఆత్మల దప్పిక ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేటప్పటికి తన సొంత జనాంగమే తనని నమ్మలేదు, వారు రక్షణ పొందలేదు, ఆ దప్పికతో చనిపోయారనమాట. కాబట్టి ఇక్కడ ఏ దప్పిక తీర్చింది రెబెకా చెప్పండి? శరీర దప్పిక తీర్చింది. మనము కూడా దేవునికి మరి భారీగా మరి వధువుగా సిద్ధపడాలంటే మనము దేవుని దప్పిక తీర్చాలి. మొదటి దప్పిక ఏంటంటే మనము రక్షణ పొందాలి. అర్థమవుతుందండి? రక్షణ పొందాలి. రక్షణ లేనిదే రక్షణ అనే టికెట్ దానికి ఉన్నది, రాకడనే రైలు బండి వస్తున్నది అనే పాట మనము పాడుకుంటాం. కాబట్టి మనం రక్షణ అనే టికెట్ ఉండాలి. ముందుగా మనకు కావాల్సింది రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రాబోతున్నారు. మనం ఎక్కాలంటే, మేఘం ఎక్కాలంటే మొదటిగా మనం ఆయన దప్పిక తీర్చాలి. ఏంటంటే ఆయన దప్పిక? మన ఆత్మ నశించిపోకూడదు, మన ఆత్మ రక్షణ పొందాలి, మనము రక్షణ వస్త్రము ధరించుకోవాలి. అప్పుడే ప్రభు మనల్ని మరి మొదటి క్వాలిఫికేషన్ ఏంటి? మేఘం ఎక్కాలంటే రక్షణ వస్త్రం, మరి బాప్తిజం, నీటి బాప్తిజం పొందుకోవాలి. నీటి బాప్తిజం పొందుకోనిదే ప్రభువుని అందరిలో మరి రక్షకునిగా అంగీకరించింది. మనం ఏం చేయాలి? మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళలేం. ఈమె ఏ దప్పిక తీర్చిందంటే ఎలియాజరు యొక్క దప్పిక తీర్చింది. మనము కూడా రక్షణ పొందడం ద్వారా ప్రభు దప్పిక తీర్చగలం. అలాగే రక్షణ పొందిన మనము, నీటి బాప్తిజం పొందిన మనం, ఆత్మ బాప్తిజం పొందిన వారమైతే మరి మన అంతస్తు పెరుగుతుంది. కాబట్టి దాని ద్వారా మనం ఏం చేయగలము? దేవుడి దప్పిక తీర్చగలం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరు సాదృశ్యం చెప్పాను కదా, ఎలియాజరు దాహం తీర్చిందంటే మనము పరిశుద్ధాత్మ తండ్రి దేవుని యొక్క మరి దాహం తీర్చాలి, మనం రక్షణ పొందాలి, అలాగే ఆత్మ బాప్తిజం పొందాలి అని చెప్పి మరి ఇక్కడ రెబెకాని చూసినప్పుడు
మనం చూడగలము. 5వది ఏంటంటే ఒంటెలు త్రాగడానికి కూడా నీళ్ళు ఇస్తానని చెప్తుంది. మొదటిగా మరి ఎలియాజరు యొక్క దాహం తీర్చింది. అలాగే ఒంటెలు దేనికి గుర్తంటే పరిచారకులకు గుర్తండి. ఒంటెలు ఎవరికి గుర్తు? పరిచారకులకు గుర్తంట. ఈమె ఎంత గొప్ప మరి తీర్మానం చేసుకుందంటే సామాన్యమైన విషయం కాదు. ఒక ఒంటె ఇంచుమించు 20-30 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ తాగుతుందంట. అంటే ఇంచుమించు 100 లీటర్లు. అలాగే 10 ఒంటెలతో మరి అతను బయలుదేరాడు కాబట్టి 10 ఒంటెలకి ఇంచుమించు 5 మరి డ్రమ్స్ ఉంటాయి కదా, మరి పీప ఇంచుమించు అన్ని 500 లీటర్స్ నీటిని మాట దిగుడు బావిలోనికి ఆ బిందెతో మరి దిగుతుందంట, ఎక్కుతుందంట. అన్ని నీళ్లు మరి ఒంటెలు ఆ ఒంటెలు కడుపు నిండా మరి ఎడారి ఒంటె అంటాం కదా, ఒంటెలు ఎడారిలో వాడతారు. ఎందుకంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ కోసం, అక్కడ వేడిలో ఆ జంతువులు మరి ఎడారి దేవుడు మరి అలా సృజించాడు. ఆ వేడి స్థలంలో ప్రయాణించేటప్పుడు వాటికి లోపల ఉన్న గొప్పది నీరు, అక్కడ నీరు ఉండదు కదా, నీరు ఉండదు కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళాలని వచ్చినప్పుడు ఆ నీరు మరి ఒకేసారి ఒంటె తాగి ఎన్ని రోజులైనా ప్రయాణం చేయగలదండి. అలాంటి ఒంటెలతో మరి అబ్రహాము ఎంతో ఆశీర్వాదం కలిగిన వాడు, ఎంతో ధనవంతుడు కాబట్టి అతనుకున్న ఆస్తులో 10 ఒంటెలు తీసుకుని ఎలియాజరు బయలుదేరినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ ఒంటెలు కూడా దాహం ఇచ్చిందంట. ఒంటెలు పరిచారకుల గుర్తంట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మరి దాహము మనం తీర్చాలి. అలాగే దేవుని బిడ్డలైన వారి యొక్క మరి అవసరత తీర్చేవారిగా, లేకపోతే మరి అన్యులైన వారి వద్దకు మనం ఏం చేయాలి? మరి వారికి దేవుని వాక్యము చెప్పి వారి యొక్క దాహం తీర్చవలసిన వారమై ఉన్నాం. వారికి దేవుని వాక్యం తెలియదు కాబట్టి వారి ఈ లోకంలో ఎంతో మరి దప్పికతో ఉంటారు. కాబట్టి వారి దాహం తీర్చే బిడ్డలుగా మనం ఉంటే మనం ఎవరికి సరైన భార్యలు అవుతాం చెప్పండి? ఎవరికి సరైన వధువులు అవుతాం? ప్రభువుకి సరైన వధువులు అవుతాం అన్నమాట. కాబట్టి మేము మాట ఇచ్చి నిలబెట్టుకుంది. చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు. నేను సువార్త చెప్పాలి ప్రభా, లేకపోతే నేను దేవుని పరిచయంలో వాడబడాలి తండ్రి, లేకపోతే నేను ప్రతి దినం నేను అనేకులకు జ్ఞాన ప్రార్థన చేయాలి, అలాగేలాగా, లేకపోతే నేను అలాగేలా తీర్మానాలు చేసుకుంటారు. కానీ వారు నిలబట్టుకోలేదు. కానీ ఈ నీళ్లు మోస్తుని చిన్నది ఎంత చురుకుగా మరి ఆ యొక్క కుమార్తె మరి ఆమె అన్న మాట నిలబెట్టుకుంది. నిజంగా వాటిని అంత దాహం తీరే వరకు కూడా నీళ్లు మోస్తూనే ఉన్నదండి. ఎంత పరిచయం చేస్తుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మధ్యలో ఆమె నీరసపడలేదు, కూలిపోలేదు, ఎంతో మరి పట్టు మరి విడవక చేసినట్లుగా చూడగలం. మరి అబ్రహాము శారా యొక్క కోడలుగా వెళ్ళడానికి ఎంత మరి క్వాలిఫికేషన్ ఉండాలి? మనం ఆదికాండం 18 చదువుకుంటాం మంగళవారాలు. ఆమె శారా మరి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేసిందండి. ఎవరికి? 3 మనుషులు, తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చారంట. అప్పుడు ఇతను వెంటనే లేత దూడను మరి పాలను తెచ్చారంట. అలాగే శారా 90 సంవత్సరాలు, ఇంచుమించు నాకు తెలిసి 89వ సంవత్సరంలో ప్రభు వచ్చి ఉంటారు. ఈ మీదటి కాలంలో నిర్ణయ కాలం మరలా నీ వద్దకు వచ్చిన నీకు కుమారుడు కలుగునా నేను అని దేవుడు దీవించేస్తారు. అంటే 89 సంవత్సరాల సారా 3 మానికలు అంటే ఒక మానిక 6 కేజీలు అంటండి. అర్థమవుతుందా? ఒక మానిక 6 కేజీలు అంటే 3 మానికలు అంటే 3 6 18 కేజీల గోధుమ పిండి పిసికి రొట్టెలు చేసిందంట. మీరు ఎవరైనా అలాంటి అనుభవం ఉందా చెప్పండి? 18 కేజీలు, కేజీ గోధుమ పిండితోనే మనం చేయాలంటే ఇప్పుడు మంగళొకలు తీసుకొస్తున్నారు రోటీ, ఏదో చపాతీలు తీసుకొస్తున్నారంట. మరి అలాగా మరి 18 కేజీలు. మరి అలాంటి శారాకి కోడలు అవ్వాలంటే ఎంత పని మంత్రాలు ఉంటారు కదా. మరి ఈమె రెబెకా ఎంత పని మంత్రాలు చెప్పండి. నిజంగానే అబ్రహాము శారాకి విస్తారమైన పశు సంపద ఉంది. మరి గొప్ప ధనికులు వారి ఇంటికి కోడలు వెళ్ళి ఈమె రెబెకాకు ఎంత పరిచర్య చేసే గుణం ఉండాలి. ఇన్ని వంటలకు దాహం తీరుస్తుంది కాబట్టి ఇంకా అనేక వంటలు అబ్రహాం ఇంట్లో ఉన్నాయి కదా. వాటన్నిటికి కూడా ఎంతో ఓపికగా సహనంగా ఏం చేయాలి? మరి నీరు పట్టాలి, ఆహారం పెట్టాలి. అవన్నీ కూడా ముందుగానే టెస్ట్ చేయబడ్డది. ఈమె టెస్ట్ లో పాస్ అయ్యింది. కాబట్టి 5వది ఏంటంటే ఆమె చెప్పిన మాట, నీ ఒంటెలు కూడా త్రాగడానికి నీళ్ళు ఇస్తానన్నది అలాగే మరి ఇచ్చినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ 6వది ఏంటంటే మరి దీన్ని బట్టి ఈమె చేసిన పరిచర్యను బట్టి 22వ వచనంలో మనకు తెలుసు కదా, ఎలియాజరు 1 తులం ఎత్తుగల బంగారపు ముక్కని, అలాగే 10 తులములు ఎత్తుగల 2 బంగారపు కడియలు ఈమెకు బహుమానంగా ఇచ్చారు. అనేక వస్తువులు బహుమానాలతో ఎలియాజరు గారు అబ్రహాం ఇంటి నుండి వచ్చినట్లుగా మరి పెళ్లి కుమార్తెను వెతకడానికి వచ్చారంట. బహుమానాలు, అలంకరణ పొందుకున్నది. కాబట్టి పరిచర్య చేసేవారు ప్రవక్తలు అవుతారండి. దేవుని మందిరంలో పరిచర్య అది ఏదైనా సరే ఎంత బహుమానాలు మరి మీరు అది అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది. మరి పరిచర్య చేసేవారు మరి ప్రవక్తలు అవుతారని చెప్పేసి చెప్పారు. కాబట్టి
ఈమె చేసిన పరిచర్యకి వెంటనే బహుమానాలు పొందుకున్నది. కాబట్టి మనము కూడా దేవుని బిడ్డలమైన మనము ప్రభువుకి వధువుగా ఉండాలంటే మనము కూడా ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి తీర్మానాలు కలిగి ఉండాలి. ఇలాంటి మరి పరిచర్య చేస్తే తప్పకుండా దేవుడు అనేక బహుమానాలు ఇస్తారు. ఆత్మీయ వరములు, కృపా వరములు ఇస్తారనమాట అండి. ఇచ్చి మనల్ని ఏం చేస్తారు? అలంకరిస్తారు కదా. 6వది. అలాగే 7వది ఏంటంటే మరి ఇక్కడ 25వ వచనంలో చూస్తే మరి ఇవన్నీ జరిగాక మరి దూర ప్రదేశం నుంచి వచ్చిన వీరు ఎలియాజరు కానీ ఆ ఒంటలు కానీ పనివారు కానీ వెంటనే వారు వెళ్ళలేరు. కానీ వారు వచ్చిన పని ఒకటి ఉన్నది కాబట్టి ఆ 25వ వచనంలో చూడండి. 25వ వచనం చూడండి. చాలండి, చాలు. కాబట్టి ఇక్కడ బస చేయుటకు స్థలం ఉన్నదా అని చెప్పేసి అడిగినప్పుడు ఇక్కడ ఏమి చెప్తున్నామే? మా యొద్ద చాలా గడ్డి ఉంది, మేత ఉంది, రాత్రి బస చేయడానికి స్థలం ఉన్నదనగా అని చెప్పినప్పుడు అంటే ఏంటంటే చూడండి, మన ఇల్లే ఉంది, మనకి పెద్ద పెరడే ఉంది, ఇక్కడ ఒక 10 ఏనుగులు వచ్చినాయి అనుకోండి. ఆ 10 ఏనుగులు మనం ఏం చేయాలి? మన దొడ్లో ఉంచండి, రోజు రాత్రికి మీరు రేపు వెళ్ళిపోవచ్చు అని ఉంచగలవా? వాటికి ఆహారం చూడాలి, అవి అరుస్తూ ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళు కంట్రోల్ చేయాలి, ఎన్నో ఉంటాయి. కానీ ఈమె ఏం చేసింది? మా యొద్ద ఉంది, గడ్డి ఉంది, మేత ఉంది, ఆహారం ఉంది, ఎవరికి? ఒంటెలకు ఉంది ఆహారం, అలాగే బస చేయడం స్థలం కూడా ఉన్నది అని చెప్పేసి మరి వారికి స్థలం ఉన్నప్పటికీ కూడా మనసు ఉండాలి కదండి. మరి ఉంచనివ్వడానికి మనసు ఉండాలి. ఆమె యొక్క మరి చిన్న కుమార్తె అయినప్పటికీ రేపుగా చక్కని కుమార్తె ఏం చెప్పింది? అన్ని ఉన్నాయన్నట్లుగా చెప్పింది. అలాగే ప్రభువుకు వధువుగా అవ్వాల్సిన మనము మరి మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఉన్నదా? మరి వాక్యాహారం చోటు ఉన్నదా? గట్టి మేత ఇవన్నీ చెప్పండి. దేనికి? వాక్యాహారము. మరి మన హృదయంలో చోటు ఉన్నదా? పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఉన్నదా చెప్పండి. మనం ఏం చెప్పాలి? చోటు ఉన్నది అని చెప్పాలి కదా. మన హృదయము ఎవరి యొక్క సింహాసనం చెప్పండి? దేవుని యొక్క సింహాసనం. మన యొక్క ఆత్మ ఏంటంట? యెహోవా పెట్టిన దీపం కదా. కాబట్టి మన దేహం అంట దేవాలయం. ఈ దేహాన్ని ఏం చేయకూడదు? పాడు చేయకూడదు పాపంతో. మన దేహమే ఒక ఆలయం. కట్టబడిన ఆలయంలో దేవుడు నివసించడు, కానీ మన దేహం అనే ఆలయంలోనే దేవుడు నివసిస్తారనమాట. కాబట్టి ఇక్కడ మరి గడ్డి మేత అన్ని ఉన్నట్లుగా, అలాగే మరి ఇంకా చూస్తే కాబట్టి ఈమెకి ఎంతో పెద్ద మనసుని మరి మనం చూడగలం. ఆహారం ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, బస్ ఇచ్చింది, అన్ని ఇచ్చినట్లుగా చూడడం. కాబట్టి మనం ఏం చేయాలంటే దప్పిక తీర్చాలి, దేవుని యొక్క దప్పిక తీర్చాలి. ఆహారం ఇచ్చిందంటే మనం ఏం చేయాలి? ప్రభు యొక్క ఆహారం ఏం చెప్పండి? దేవుని చిత్తము చేయడమే ఒక ఆహారం. ఆయనకు బస్సు ఇవ్వడం అంటే మన హృదయంలో చోటు ఇవ్వడం అనేది మనం చేయాలి. మన హృదయంలో దేవునికి చోటు లేనిదే మనం ఎవరు అవ్వలేమని చెప్పండి? వధువులు కాలేమన్నమాట. ఇక్కడ ఈ ఒంటెల గురించి పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినప్పుడు ఇది ఆశీర్వాదం గుర్తంటండి. మరి అలాగే ఈ అబ్రహాము మరి ఇక అనేక ధనవంతుడు కాబట్టి అనేక పశు సంపద కలిగిన వాడు. అలాగే మరి ఇంకా చూసినప్పుడు కొత్త నిబంధనలో కూడా చూసినప్పుడు ధనవంతుడు ఏం చేయలేడంట? పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం, కానీ మరి ఒంటి సూది బెజ్జంలో దొరకదని ప్రభు ఒక ఉపమానం చెప్పారు. అంటే ధనమునే లక్ష్య పెట్టేవారు ఏం చేస్తారంట? పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ధనం వల్ల ఏమి మనం సంపాదించినాం ఈ లోకంలో తాత్కాలిక వైభవమే, 50 సంవత్సరాలు 60 లేకపోతే 100 సంవత్సరాలు, అంతేకాని ధనముతో మనం ఏం చేయలేం? పరలోకంలో ఒక స్థానం మనము సంపాదించుకోలేం. కాబట్టి ఒంటి సూది బెజ్జంలో దొరకదంటండి. కాబట్టి ఈ వేషధాలను గద్దించేటప్పుడు ప్రభు ఉపమానం చెప్పారు. పెద్ద పాపాలు వదిలేసి చిన్న తప్పులు ఎత్తి చూపించారు కాబట్టి మరి వారి గురించి చెప్తూ ప్రభు ఇలాగా చెప్పారంటే ఒంట సూది బెజ్జంలోనే వెళ్ళిపోతుంది కానీ ధనవంతుడు వెళ్ళలేడని. అలాగే ఎడారుల్లో మరి ఇందాక చెప్పినట్లుగా ఈ గూడ్స్ అంటే ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళడానికి మరి ఒంటలు వాడతారు. అలాగే యోబు భక్తుడు కూడా ఇంచుమించు మొదటి అధ్యాయంలో యోబు గ్రంథంలో 3000 ఒంటలు ఉన్నాయని పాత కాలంలో వారి పశు సంపద బట్టి వారి కలిగి ఉన్న పిల్లలు బట్టి వారు ఏం చేసేవారు? వారు ఎంత ధనికులు అని చెప్పేసి వారు చెప్పేవారు కదా. కాబట్టి ఇక్కడ ఒంటెల గురించి అది. అలాగే 7వది ఏం చేసిందామే? ఇక్కడ బస చేయడానికి స్థలం ఉన్నదా అన్నప్పుడు ఉన్నదని చెప్పింది. 8వది ఏంటంటే 44వ వచనం చదవండి. చాలండి. కాబట్టి ఇక్కడ నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్య యుండును ఎలియాజరు పరిశుద్ధాత్మ గుర్తుగా.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు వధువు సంఘం సిద్ధపరిచే పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడిది. కాబట్టి సరైన వారిని మరి సిద్ధపడిన వారిని ప్రభువు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకొని వారిని కూడా సిద్ధం చేసి మేఘం ఎక్కిస్తారంట. కాబట్టి ఇక్కడ ఈమె నా యజమాని యొక్క కుమారుడు ఇస్సాకుకు సరైన పిల్లై ఉండునట్లుగా అని చెప్పేసి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈమె సరైన కుమార్తె అయి ఉన్నట్లుగా 44వ వచనంలో మనం చూడగలం. కాబట్టి మనం కూడా అలాగా తయారయ్యవలసిన వారమై ఉన్నాము. మరి మన విషయంలో కూడా ప్రభు కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలని అనుకుంటారు. అందుకే దావదర్శి గారు చాలా పుస్తకాల్లో రాకడికి సిద్ధపడాలి, వధువు సంఘం ఎలా సిద్ధపడాలి, వధువు ఎలా సిద్ధపడాలి అనేక విషయాలు రాశారు కదా. పెళ్లి కుమార్తె వ్యసనకాలని రాశారు. విశ్వాసం ఉండాలంట, విధేయత ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, విన్నపం ఉండాలి. 4 కూడా ఉండాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి విశ్వసించిన వారు విధేయత అంటే నీటి బాప్తిజం పొందుకోవాలి. విశ్వసిస్తే సరిపోదు, విధేయత లోపడాలి. నమ్మి రక్షణ పొందిన వారు మరి తప్పించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడు. కాబట్టి అలాగే మరి విజ్ఞాపన విన్నపం. విజ్ఞాపన అంటే ఇతరుల వరకు ప్రార్థన చేసేదే పెళ్లి కుమార్తె. విన్నపం అంటే తన యొక్క ప్రార్థనాంశాలు దేవుడికి మరి తెలియజేసుకునేదే పెళ్లి కుమార్తె. కాబట్టి మనము సంఘముగా ఎందుకు కూడుకోవాలంటే చూడండి, ఇంట్లో ఉంటే మన కొరకే చేసుకున్న ప్రార్థన, సంఘంలో కూడుకుంటే ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుని ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి పెళ్లి కుమార్తె విజ్ఞాపన ఉండాలి, విన్నపం ఉండాలని మనం చూడగలం. కాబట్టి సరైన వధువుగా మనం సిద్ధపడాలంటే ఈ క్వాలిటీస్. అలాగే 50 వచనం చదవండి. 50 వచనం. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పగలము. ఇదిగో రెప్కాని ఎత్తునున్నది, ఆమె తీసుకొని కొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగా కానీ ఉత్తరించింది. చాలండి. కాబట్టి ఇక్కడ ఇంటి వారు ఇంట్లో ఉన్న అన్నయ్య లాబాను గాని, బెతూయేలు తండ్రి రెబకా తండ్రి గాని, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము. ఎందుకంటే ఎలియాజరు ఒక ప్రార్థన చేసుకుని బయలుదేరాడు, ఆ యొక్క సూచన అడిగాడు. ఆ సూచన బట్టే ఆమె ఎవరైతే నేను దప్పికగా అడిగినప్పుడు మరి దాహం తీరుస్తుందో ఆమె నా యజమానికి కుమారునికి ఏమవుతుంది భార్యగా మరి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. అలాగే మన ఎడల కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక తన పార్శ్వ కలిగి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరు ఆ దప్పిక తీరుస్తారో, దెబ్బగా దప్పిక తీర్చింది, మనము కూడా రక్షణ పొందాలనే దప్పక తీరుస్తామో వారిని తీసుకువెళ్ళాలనే మరి ఆశతో మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పారంటే 50 వచనంలో ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. కాబట్టి ఎప్పుడైతే నీటి బాప్తిజం పొంది దేవుని సంఘంలోకి వెళ్ళే వారి విషయంలో ఇంటి సభ్యులు ఇంకా లోకంలో ఉన్న వారు ఏం చేయగలరు చెప్పండి? వారు అడ్డు చెప్పగలరా? వారు అడ్డు చెప్పలేరు. పలానా వారు ప్రభువు నమ్ముకున్నారు, వారిని మనం ఆపకూడదు అని చెప్పేసి వారు అడ్డు చెప్పలేరు. ఎందుకంటే ఇది ఎవరి వల్ల కలిగిన కార్యం? యెహోవా వల్ల కలిగిన కార్యము. మరి దేవుడు మరి ఆనాడు ఎలియాజరు రెబెకాను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఇంటి వారు అడ్డు చెప్పలేదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాకాశాలను వధువుని తీసుకెళ్ళేటప్పుడు రక్షణ లేని మన కుటుంబస్తులు గాని, రక్షణ లేని మన స్నేహితులు గాని, రక్షణ లేని మన బంధువులు గాని, రక్షణ లేని ఇరుగు పొరుగు వారు కానీ ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం అని చెప్పేసి వారు ఆ రహస్య రాకడలో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం అందరం కూడా మరి మహిమ శరీరంలో దాచి వెళ్ళిపోయినప్పుడు ఎవరు కూడా అడ్డు చెప్పలేదు. ఎందుకంటే ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. మత్తయి సువార్త 24వ అధ్యాయం రాయబడి ఉంది కదా, రహస్య రాకడ అని జరుగుతుంది. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అది యెహోవా వల్ల కలిగిన కార్యం అని వారు అడ్డు చెప్పట్లేదు. కాబట్టి అలాగే ఇంకా మరి ఇక్కడ చూసినప్పుడు 53వ వచనంలో చూడండి. 53 చాలండి. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం ఇందాక చదువుకున్నాం కదా, కడియములు, చేతి కడియములు, బంగారు ముక్కు కమ్మి ఇవన్నీ ఇచ్చారు. అవి కాకుండా ఇంకా వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు తీసి రెబ్కాకు ఇచ్చినట్లుగా పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి చెప్పండి? పెళ్లి కుమార్తె ఘనముగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు. కాబట్టి మరి మధ్యాకాశంలో మరి వివాహం జరగబోతుంది. కాబట్టి అక్కడ వివాహానికి వెళ్ళాలి. కాబట్టి మరి పెళ్లి కుమార్తె సంఘంలో ఉండాలని మరి ఎవరైతే సిద్ధపడుతున్నారో, వేడుకుంటున్నారో, మరి కోరుకుంటున్నారు వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నాగలు అనే ఆత్మ వరాలు ఇస్తారు, ఫలాలు ఇస్తారు. వాటన్నిటిని ఇచ్చి అలంకరింప చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు చెప్పండి? సిద్ధము చేస్తారనమాట. పెళ్లి కుమార్తెను సిద్ధము చేస్తారనమాట. మరి ఈమె అబ్రహాము సారా ఇంటి కోడలుగా వెళ్తుంది. కోడలుగా వెళ్తున్నప్పుడు తగినట్టుగా రెబెకా ఉండాలా లేదా చెప్పండి? ఆమె రెబెకా మరి ఆ
మరి పుట్టింటి వారు మరి ధనికులు అవ్వచ్చు, పేదవారు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈమె దేవుని యొక్క మరి చిత్తంలోని కుమార్తె అని తెలిసినప్పుడు ఈ ఎలియాజరు పరిశుద్ధాత్మ సాదృశ్యమైన ఎలియాజరు గారు ఏం చేశారు, అనేక వస్త్రములు మరి ఆభరణములు ఇచ్చి ఆమెను మరి ఆ అబ్రహాం షారా ఇంటికి మరి తీసుకెళ్తున్నట్లుగా. అలాగే మన ఇల్లు ఇక్కడ కాదండి, ఈ ఇల్లు మన ఇల్లు, భూమి మీద ఉన్న ఇల్లు మన ఇల్లు కాదు, ఇది టెంపరీ అడ్రస్ అనమాట. మన యొక్క మరి శాశ్వత మరి ఇల్లు ఎక్కడుంది, పరమ దేవుడి మందిరమే నా ఇల్లు అని దైవజనులు రాశారు. దేవుడి మందిరం పరలోకము మధ్యాకాశం నూతన యెరూషలేము కాబట్టి అక్కడికి మనం వెళ్ళబోతుండగా మరి మనము ఎలా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువారు శ్రీమంతుడండి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అంత గొప్పవానికి భారీగా వెళ్ళాలంటే మనము ఎట్టి రీతిగా అంటే ఆయన మహిమ రూపి, దేవుడు మహిమ రూపి, అలాగే మనము కూడా మరి మహిమ రూపం కలిగి వెళ్ళాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో గొప్ప మహిమ కలిగిన వాడు, దేవదూతలు ఎంత గొప్ప శక్తివంతమై ఉంటే మరి సర్వమును సృజించిన దేవుడు ఎంత శక్తిమంతుడు, అంత శక్తిమంతుడు మనము కూడా ఆయన భారీగా వెళ్ళాలంటే ఏం చేయాలంటే మనము కూడా అటు మహిమను అటు ఆత్మ ఫలములు వరాన్ని అన్నిటినీ పొందుకోవాలన్నమాట. వాటిని అన్నింటినీ ప్రభు ఎంచు దినాల్లో మనకి ఇస్తారు. మరి ఇప్పుడు వరకు ప్రభు నందు మృతులు ధన్యులు అని మనం చదువుకుంటాం, కానీ సజీవుల గుంపులో మేఘం ఎక్కాలంటే అనేక విషయాలు ఇంకా నేను అనుకుంటున్నానంటే ముందుగా ప్రభు నమ్ముకుని వెళ్ళిపోవడమే సులువు, కానీ సజీవులు కూడా మేఘం ఎక్కడం అంత సామాన్యము సులువు కాదని దైవజనులు దేవదాసి గారు రాశారనమాట పుస్తకాల్లో. మీరు చదవగలిగితే చదవండి. సజీవుల గుంపులో ఉండాలని కోరుకోవడం కూడా అందరు కోరుకోకూడదంట, ఎందుకంటే చాలా సిద్ధపాటుతో కోరుకోవాలంట, ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు. ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్ అని చెప్పి రాశారు. హనోకు మరణం చూడకుండా ప్రభు తీసుకెళ్లిపోయాడు. మరి మోషే శరీరం ఇప్పటికీ కూడా కనపడకుండా దేవుడే పాతి పెట్టారన్నట్లుగా చూడగలం. కాబట్టి దేవుడి కార్యాలు శక్తివంతమైనవి. కాబట్టి సజీవుల గుంపులో వెళ్ళాలంటే ఎంతో మరి మనం ఏం చేయాలంటే మరి మనము విరిగిన మనసుతో పరిశుద్ధంతో దేవుని అడిగి మరి ఒక్కొక్కసారి సజీవుల గుంపు కొరకు ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా వణుకుగా అనిపించేది, భయముగా అనిపించేది. ఎంత పరిశుద్ధత కలిగి ఉంటే మరి దేవుడు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ మరి ఇంకా ఇవన్నీ కూడా ఈమె మరి రెబెకాకు ఇచ్చి అబ్రహాం షారా గృహానికి తీసుకెళ్లారు. అలాగే మన గృహమైన మరి పరలోకానికి దేవుడు తీసుకెళ్లే ముందు ఇవన్నిటిని ఇచ్చి మరి మనల్ని తీసుకువెళ్ళి ఉన్నారు. అలా 56 వచనం చూస్తే చూడండి. చాలండి. కాబట్టి ఇక్కడ 56 వచనంలో ఇక్కడ మరి యెహోవా నా ప్రయాణం సఫలం చేసిన కనుక అని తడవు కానీక నన్ను పంపించుడి అని చెప్పేసి చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సాదృశ్యమైన ఎలియాజరు గారు సిద్ధపడిన వెంటనే కూడా ఇక్కడ రెబెకా వెళ్ళడానికి ఇష్టంగా కలిగి ఉన్నదని తెలుసు కాబట్టి వెంటనే తడవు చేయలేదు. లోతు కుమార్తెల విషయంలో, లోతు భార్య విషయంలో, లోతు అల్లుళ్ళ విషయంలో ఏం చేశారు చెప్పండి, తడవు చేశారు వారు. కానీ వీరు తడవు ఆలస్యం చేయలేదంట. అలాగే మనము కూడా ప్రభు యొక్క సమయం వస్తుందంట. ఆ సమయంలో రెప్పపాటి సమయంలో మరి మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ప్రభు వచ్చి మధ్యాకాశంలో రెప్పపాటులో తడవు కానివ్వకుండా తీసుకెళ్తారంట. కాబట్టి ఇక్కడ 59 వచనంలో ఏముంది, ఈమె చాలండి. కాబట్టి 58 వచనమే అంటే ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనా నేను ఐ విల్ గో అని ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్ బైబిల్లో. కాబట్టి రెబెకా వెళ్ళేదవా అని అడుగుగా వెళ్ళేదనా నేను అన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి మనం ఏం చెప్పాలి చెప్పండి, సిద్ధము, రెడీ అని చెప్పాలి. మన బైబిల్ మిషన్ వాళ్ళకి అయితే ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇతర మిషన్ వాళ్ళకి రాకడ ప్రార్థనలు స్థుతులు ఉండవండి. కానీ ఈ కరోనా తర్వాత నుంచి కూడా జరుగుతున్న సూచనలు బట్టి చాలా మంది ఇప్పుడు రాకడ ప్రసంగాలు చెప్తున్నారనమాట. మనకైతే ఇంచుమించు దేవదాసి గారు ఇవన్నీ కూడా మరి 1938 సంవత్సరాలు బైబిల్ మిషన్ ఏర్పడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన రాతలు బట్టి అనేక పాటలు, పుస్తకాలు రాశారు. అవన్నీ మనకు ఎంతగానో భక్తికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఈమె వెళ్ళేదన. కాబట్టి మనం కూడా ఏం చెప్పాలి, అంతవరకు బాగానే ఉంటారంట, రేపు రాకడానికి ఈ రోజు తప్పిపోతారంట. అది కూడా మనకు రాకడ ప్రార్థన పుస్తకంలో ఉంది కదా. కాబట్టి మనము తప్పిపోకూడదు. మనం ఏం చేయకూడదు. మరి దైవజనులు రాసిన విషయం ఏంటంటే మరి రేపు రాకడనగా ఈ రోజు సాతాను ఏం చేయగలంట, మరి తాడి చెట్టుని ఎలాగైతే మరి పడగొట్టారు, మన భక్తి జీవితాన్ని పడగొట్టగలంట. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళేదవా అంటే వెళ్ళేదాం. ఈ లోకానికి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, అంటి
పెట్టుకోకూడదు. ఈ లోకంలోనివి అన్ని కూడా ఈ పాపపు లోకము దేవుడు పరిశుద్ధపరచబడిపోతున్నాడు. మరలా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాబోతున్నాడు తన వధువు సంఘముతో. 1000 సంవత్సరాల మిలీనియం పరిపాలన జరగబోతుంది కాబట్టి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. అప్పుడు సాతాను పాతాలను ఉంటాడు కాబట్టి భూమి మీద మోసపరిచేది ఎవరు ఉండరు కాబట్టి అప్పుడు అంటారు చూడండి, నా 1000 సంవత్సరాల శాంతి పరిపాలన యెషయా గ్రంథంలో చూడగల 60 అధ్యాయం నుంచి 60 ఆ వచనాలు చదివితే నూతన మరి సృష్టిగా క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మనం ఏం చూడగలమంట, మరి చిన్న పిల్లలు కూడా మిడునాగులతో ఆడుకుంటారు కదా. అంటే ఏంటంటే పాములు కూడా ఏమి హాని చేయ, ఏ జంతువు ఎవరికి హాని చేయదు. కనీసం ఇప్పుడు కుక్కలు కూడా హాని చేస్తున్నాయి కదా, కుక్కలు కూడా మనుషులు చంపేస్తున్నాయి కలిసి కదా. కానీ అప్పుడు ఏ హాని ఎవరికి ఉండదంట. సింహము మేఘం కలిసి గడ్డి మేస్తుందంట. అటువంటి గొప్ప పరిపాలన రాజ్యము, దేవుడి రాజ్యము నరుల పరిపాలన పోయి దేవుడి పరిపాలన రాబోతుందంట 1000 సంవత్సరాలు. ఎప్పుడంటే సంఘం ఎత్తబడుతుంది, 7 సంవత్సరాలు పెండ్లి విందు, ఎత్తబడిన వారికి పప్పలంట. మనకి రాకడ పండుగ నాడు పప్పలు ఎందుకు, మరి ఎత్తబడిన వారి పప్పలంటే 7 ఏళ్ళు పెండ్లి విందు. మనం చూడండి పెళ్లికి అన్యులుగా ఉన్నప్పుడు మనమైతే పెళ్లికి 3-4 రోజులు ముందే వెళ్ళడం, 3-4 రోజుల తర్వాత ఉండడం, అది పెళ్ళి అవనివ్వండి దినం అవనివ్వండి ఏదైనా. కానీ ఇప్పుడైతే అంత మన క్రైస్తవులకే కాదు అన్యులు కూడా ఒకరోజు పెళ్లిలాగే ఉంది, వెళ్ళడం రావడం అంతే కదా. కానీ 7 ఏళ్ళ పెళ్లి విందు జరగబోతుందంటే 7 ఏళ్ళు గొప్ప ఫీస్ట్ అనమాట. మరి విందు జరగబోతుందంట మధ్యాకాశంలో. వివాహం అవగానే, వివాహం అంటే దేవుని యొక్క బిడలకు, వివాహం అంటే విడదీయరానిది సహవాసం. అంటే దేవుడు తన బిడ్డలు ఎప్పుడు విడిచి పెట్టి ఉండాలన్నమాట. అది వివాహానికి గుర్తులు. వివాహం అంటే వివాహం కాదు, ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు వివాహం చేసుకున్నట్టుగా చూస్తాం. కానీ ఈ లోక కళ్యాణం ఏంటంటే మరి దేవుని బిడ్డలకు సహవాసం అని మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ తడవు కానివ్వలేదు, అలాగే ఆమె వెళ్తానంది. 60 వచనంలో వేలకు తల్లి వగుగాక అని చెప్పేసినట్లుగా మనము కూడా ప్రభుత్వ 1000 సంవత్సరాల పరిపాలనలో మరి వధువు యొక్క పీఠము వరుని చెంత ఉండు రక్షకాల వందనాలు అనే పాటలు పాడుకుంటాం కదా. మనం ఎక్కడ ఉంటామంటే వరుని పక్కనే ఉండి 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాము. కాబట్టి పై లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉంటే ప్రభు యొక్క భార్యగా మనము ఉండగలం అనమాట. 61 వచనంలో చూడండి, ఇక్కడ ఆ సేవకుడు తోడుకుని వెళ్ళిపోయాడు, ఎలియాజు తోడుకుని వెళ్ళాడు. ఎలియాజు ఎవరు గుర్తు, పరిశుద్ధాత్మ దేవునికి. మనల్ని ఎవరు మేఘమెక్కిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు. మేఘముల మీద కొనిపోబడదు. మనందరం కూడా మహిమ మేఘము, పరిశుద్ధాత్మ దేవుడు మేఘం మనల్ని కమ్మి ఒక మహిమలాగా మనము ఎత్తబడతాం అనమాట. మన మట్టి శరీరం ఎగరలేదు కాబట్టి 67వ వచనం చదువుకుందాం. అతడు ఆమె ప్రేమించింది. అతడు ఇస్సాకు తన తల్లి, అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ. చాలండి. కాబట్టి ఇక్కడ ఈమె మరి అన్యురాలుగా రెబెక్క ఉండగా మరి చాలా ఇంకా అబ్రహాం యొక్క కోడలుగా ఇస్సాకు భార్యగా అయింది. అలాగే మనము కూడా అన్యుల నుంచి వచ్చిన మనము గొర్రెపిల్ల భార్య అవుతాం అనమాట. కాబట్టి పెళ్లి కుమార్తె మరి యేసు ప్రభువుకి ఎవరు భార్య అవుతుందట. 65వ వచనంలో చూస్తే ఇక్కడ చూడండి, మనల్ని ఎదుర్కొన్నకు పరుగులో నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకుంది. చాలండి. కాబట్టి ఇక్కడ ఈమె మరి ఒంటెల మీద వెళ్తుండగా ఇస్సాకు పొలంలో నుండి ధ్యానం చేసుకుంటూ బయటకు వచ్చినప్పుడు మరి కనబడిన వ్యక్తి ఎవరని ఎలియాజరు గారిని అడిగినప్పుడు అతనే ఇస్సాకు నా యజమాను కుమారుడు అనగానే ఆమె ఒంటెల మీద దిగినట్లుగా గౌరవించినట్లుగా చూడగలం. అలాగే మరి మనము కూడా ఏం చేయాలి, దేవుడి ఎడల ప్రభు ఎడల గౌరవం కలిగవలసిన వారిగా ఉండాలి. అలాగే ఎలియాజరు మరి చక్కని దాన్ని ఇస్సాకు తెచ్చాడు కదా. మరి రెబెక్కలాగా బ్రతికితే పెళ్లి సంబంధం ఎలా వస్తుంది చెప్పండి, వెతుక్కుంటూ వస్తుంది. వీళ్ళు వెతికారా, అమ్మాయి పెళ్లి సంబంధం వెతికారా, వెతుక్కుంటూ వచ్చిందా, వెతుక్కుంటూ వచ్చారు కదా, వెతుక్కుంటూ. అలాగే ప్రభు మనల్ని మన భక్తిని బట్టి పెళ్లి కుమార్తె అంతస్తు బట్టి ప్రభు అంటే మనల్ని మరి తప్పకుండా వచ్చి సిద్ధపరుస్తారు, తన యొద్దకు తీసుకువెళ్తారు. అలాగే 67వ వచనంలో దుఃఖ నివారణ పొందినట్లుగా చూడగలం. ఇస్సాకు దుఃఖ నివారణ పొందాడు. తల్లి పోయిన బాధలో ఉన్నాడు కదా, మరి ఆదరణ పొందినట్లుగా, ఆదరణ కలిగించే స్త్రీగా, తల్లిని మార్పించిన స్త్రీగా ఈమె ఉండబట్టే కదండి ఆదరణ దుఃఖ నివారణ పొందుకున్నట్లుగా
ఉన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ఈ 9 లక్షణాలు ఇంచుమించు మొదటి లక్షణం ఏంటి చెప్పండి? ఆమె సౌందర్యవంతురాలు. మనమేం కలిగి ఉండాలి? సౌందర్యం కలిగి ఉండాలి. ఆమె ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి. ఆమె కన్యక పవిత్రత కలిగి ఉన్నది. అలాగే మూడవది ఏంటంటే ఆమె పని చేసే స్త్రీగా ఉన్నది. కాబట్టి ఇక్కడ చిన్న బిడ్డలు, స్త్రీలు, చిన్న బిడ్డలు, ఇంచుమించు ఆడపిల్లలు ఉన్నారు. మీరు ఏం చేయాలంటే వీళ్ళల్లో పనులు చేయాలి కదా. ఏం చేయాలి? మీరు చేశారా మేము చేయడానికి అని చెప్పడం కాదు. మా పిల్లలు కూడా ముందు మా శామ్యూల్, రోజీ, ఆ తర్వాత పిల్లలందరూ కూడా మరి పని ఇక్కడ ఇంట్లో చేయడం నేర్చుకుంటే అత్తవారింట్లో కష్టపడక్కల. నాకు పుట్టింట్లో పని అలవాటు లేదండి, కాబట్టి నేను ఏం చేయలేను, పని ఎక్కువ చేయలేను అనమాట. కానీ చేయాల్సి వస్తుంది. మరి చేసే ఓపిక ఇప్పుడు సగం అయిపోయింది, భవిష్యత్తులో ఎలా ఉండదో తెలియదు కదా. కాబట్టి చిన్న బిడ్డ ఈమె రెబెకా ఏం చేసింది? పని చేసే గుణం కలిగిన స్త్రీ. కాబట్టి ఏం చేయాలి? సౌందర్యవంతురాలు, కన్యక, అలాగే పని చేసే గుణము. మరి ఇంకేం చేసి దాహం తీర్చింది, ఒంటెలు త్రాగడానికి కూడా ఇస్తానంది. అలాగే ఇంకా ఏం చేసింది? బహుమానాలు పొందుకుంది, బస చేయడము, మరి స్థలం ఉంది, మేత అన్ని ఉన్నాయని చెప్పినట్టుగా చూడగలము. కాబట్టి ఇక్కడ ఇంకా ఈమె సరైన పిల్ల అని చెప్పేసి అన్నట్టుగా చూడగలం. ఆదరణ కలిగిన స్త్రీగా ఉన్నది. కాబట్టి ఆత్మీయంగా చూసుకుంటే మనం ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి. ఏ అబద్ధ బోధల్లోకి వెళ్ళకుండా అపవిత్రపరచుకోకూడదు. మూడవది ఏంటంటే ఇంట పని చేసేవారు దేవుని ఇంట్లో కూడా పనిచేస్తారు. దాహానికి ఇచ్చిందంటే మనము రక్షణ పొందిన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దాహం తీరుతుంది. అలాగే ఇతరుల కొరకు మరి ఏంటంటే ఏం చేయాలి? మరి ఐదవది ఏంటంటే ఒంటెలు త్రాగడానికి కూడా ఇచ్చిన ఒంటెలు పరిచారకులు గుర్తు. కాబట్టి ఇంకా అన్యులు రక్షణ లేని వారికి ఏం చేయాలి? వారికి దాహం తీర్చే వారిగా ఉండాలి. ఇంకా ఈమె బహుమానాలు పొందుకునేది, మనము బహుమానాలు, ఆత్మవరాలు పొందుకోవాలి, ఫలాలు పొందుకోవాలి. మరి పరిశుద్ధాత్మ బస చేయడం ఉన్నదా అంటే ఉన్నది. మన హృదయంలో దేవుని పరిశుద్ధాత్మకు, దేవుని వాక్యానికి ఏం చేయాలి చెప్పండి? స్థలం ఇవ్వాల్సిన వారమై ఉన్నట్లుగా మనం చూడగలము. అలాంటి వారిగా ఉంటే మనమే దేవుని యొక్క భార్య, వధువులు అవుతాం అనమాట అండి. ఈమె ఏం చేసింది? ఇంకా మరి ఆదరణ కలిగించే స్త్రీగా ఉన్నది. ఆదరణ కలిగించి ఆ ఇంటికి వెళ్ళి మనశ్శాంతి లేకుండా చేయలేదంట. కాబట్టి మనం ఎలాగ ఉండాలి చెప్పండి? మరి మనము ఆదరణ కలిగించేవారిగా, ఇతరులకు, అన్యజనులకు ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చేవారిగా, ఒక నిరీక్షణ ఉంది, ఒక శుభవార్త ఉన్నది, మీకు తప్పకుండా దేవుడు మేలు చేయగలడు అని చెప్పేసి వారికి అది చెప్పినప్పుడు వారు అనేక సమస్యలు, చాలా మంది అన్యజనులు ఏం చేస్తారు? నా యొక్క మరి ఆత్మహత్యలు చేసుకునే వారు ఉంటారు. వారికి ఏం చెప్పాలి? మనం దేవుడి మాటలు చెప్పాలి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని వద్దకు రా, వచ్చి నీ యొక్క భారం దించుకొని, నేను అమ్మగారు చెప్పారు కదా, ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జనులారా అని చెప్పారు కదా. ఒక్క వాక్యం బట్టి ఆమె జీవితం ఏంటి అర్థమైపోయిన అన్యురాలు పూజలో ఆమె ఎంత గొప్పగా మారిపోయింది చూడండి. నేను సాక్ష్యం ఉన్నాం కదా. మరి కాబట్టి వేగంగా ముగిస్తానండి. కాబట్టి రెబెకా అనే ఒక మాటకు అర్థం ఏంటంటే హెబ్రూ భాషలో టు టై ఆర్ బైండ్, టు బైండ్ ఫర్మ్లీ అంటే కట్టడం లేదా గట్టిగా బంధించబడడం, క్యాప్టివేటింగ్ ఆర్ బ్యూటిఫుల్ అంటే ఆకర్షణీయమైన అని చెప్పేసి అర్థము ఉన్నట్లుగా చూడగలం. కాబట్టి ఈ అబ్రహాం ఉంటున్న ప్రాంతం నుండి లాబాను ఉండే ప్లేస్ ఎంత దూరం అంటే, అబ్రహాం ఎక్కడ ఉంటున్నారు? కనానుకు దక్షిణ ప్రాంతమైన హారాను దగ్గర ఉంటున్నారట. అక్కడి నుంచి లాబాను ఉండే స్థలానికి ఇంచుమించు 600 నుంచి 650 మైళ్ళ దూరం ఉంటుంది. అంటే 1000 కిలోమీటర్లు. అంటే ఇంచుమించు ఒంటెల మీద ప్రయాణం చేయాలంటే 1 నెల పడుతుందంట. మరి ఇక్కడికి వచ్చారు, మరలా తిరుగు ప్రయాణం ఎంత టైం పడుతుంది? 1 నెల పడుతుంది అనమాట. ఇప్పుడులాగప్పుడు మరి ఏమి వాహనాలు లేవు, ఫ్లైట్స్ లేవు, ఏమీ లేవు. కాబట్టి నెల ప్రయాణం చేసి వచ్చినట్లుగా చూడగలము. కాబట్టి ఇక్కడ మనం ఇందాక అన్ని విషయాలు చదువుకున్నాం కదా. ఈమె ఎవరు? బెతూయేలు కుమార్తె అనమాట అండి. మరి ఇక్కడ హారాన పట్టణంలో బావి దగ్గరికి ఎలియాజరు చేరుకోవడము, అలాగే ఇంకా మరి తన సొంత జ్ఞానాన్ని నమ్ముకోలేదంట. ఎలియాజరు తన సొంత జ్ఞానాన్ని నమ్ముకోలేదు, కానీ దేవునికి మోకరించి ప్రార్థన చేయడం ద్వారా, ఒక సూచన ద్వారా మరి తన కుమారునికి ఒక అమ్మాయిని తీసుకువెళ్ళాలి ప్రార్థన రూపకంగా వెళ్ళినట్లుగా ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవుడు తన కార్యంను సఫలపరిచినట్లుగా ముందు వచనాలు చూస్తే అబ్రహాం కూడా దీవించి పంపుతాడు. నా తండ్రి మరి తండ్రి దేవుడు నీకు తప్పకుండా మరి వెళ్తున్న కార్యం సఫలపరుస్తాడు, దీవెనిచ్చి పంపుతారు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇంకా మరి తెలియని వ్యక్తికి నీళ్ళు ఇవ్వడమే కష్టం, కానీ ఈమె ఏం చేసింది? చాలా ఓపిక కలిగిన ఆమెగా చూడగలము. వారి దాహానికి ఇచ్చిందంట. అలాగే ఒంటెలు కూడా మరి దాహం తీర్చినట్లుగా చూడగలము. అలాగే అలంకరణలు పొందుకున్నట్లుగా మనం చూడగలము. కాబట్టి ఇక్కడ అలాగే ఇంకా మనం చదువుకున్నాం కదా, తడవ చేసింది ఈమె. తడవ చేయలేదు, వెంటనే వెళ్ళిపోయింది. మరి ఇంట్లో వారు అంటారు, ఒక 10 రోజులు మా యొద్ద ఉంచుకొని పంపుతామంటే ఈమెను అడిగితే ఈమె ఎంత ధైర్యంగా నేను వెళతాను. ఇస్సాకును చూసిందా చెప్పండి? ఇప్పుడు పెళ్లిళ్ళు జరగాలంటే ఆడపిల్లలు ఉండడం తక్కువ కాదు, కానీ ఆడపిల్లలు పెట్టే కండిషన్లు చూస్తే మా కమ్యూనిటీలో అయితే భయంకరం. ₹1,00,000 ఇస్తే ఎదురుకంటే పెళ్లి చేసుకుంటా ఉంటున్నారట. పాస్టర్ గారు చుట్టాలు చాలా మంది అన్యులకి 40-50 సంవత్సరాలు వచ్చిన పెళ్లిళ్ళు కాదా? ఎందుకు?
ఆస్తి కావాలి, మరి వారికి ముందుగానే ఆస్తి ఇచ్చేయాలంట, రాసి ఇచ్చేయాలంట ₹1,00,000. వారు పెట్టే కండిషన్స్. ఈ ఇస్సాకు యొక్క మరి భారీగా మరి వెళ్తున్న ఈ రెబెక్కాకు అసలు ఇస్సాకును చూడాల, అత్తింటి వారిని చూడాల, ఆ ఇల్లు చూడాల, ఏమి చూడకుండా ఎంత ధైర్యంతో ఆమె నేను వెళతాను రెడీ సిద్ధం అన్నదంట. మనకైతే అన్ని తెలుసు, పరలోకం తెలుసు, మధ్యాకాశం తెలుసు, ప్రభు యొక్క సమస్తము తెలుసు మనకైతే. అందుకే కదా చెప్పిన దైత్యం రాశారు రాబోయే గ్రంథంలో మరి గదిలో సన్నిధి గదిలో మాట్లాడు. మనమైతే ఈ పాపలోకంలో ఉన్న వివాహానికి ముందు పెళ్లి కుమార్తె మాట్లాడుకోరు, కానీ మనం పాపలోకంలో ఉన్నాం కాబట్టి పెళ్లి కుమారుడు మన సన్నిధి గదిలోకి వచ్చి మనతో మాట్లాడుతున్నారు అని చెప్పారు కదా. ఇక్కడ ఈమె అవి ఏమీ చూడకుండానే ధైర్యంగా ఏం చెప్పిందంట, నేను వెళ్తాను సుదూర ప్రాంతం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంచుమించు 1000 కిలోమీటర్లు అనమాట అండి. కాబట్టి సుదూర ప్రాంతం అయినప్పటికీ కూడా వెళ్ళడానికి ఎలియాజరుతో ఒప్పుకుంది. అలాగే మనం కూడా సుదూర ప్రాంతము, పరలోకము చాలా సుదూర ప్రాంతం, ఆకాశం మహాకాశాలు అంతరిక్షాలు అన్నింటినీ కూడా దాటుకుని మనం ఏం చేయాలి, పరలోకం వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ సుదూర ప్రాంతానికి వెళ్ళేదా అన్నప్పుడు రెడీ సిద్ధమని చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి బహుమానాలు పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి వధువుగా మారడము అంత సులువు కాదు. కాబట్టి దేవుడు కోరుకున్న లక్షణాలన్నీ మనము కలిగి ఉండడానికి సిద్ధపాటు కోసమే దేవుడు మనకు మరి ఈ ఆయుష్కాలం ఇచ్చారు. కాబట్టి కన్యకై ఉండాలి, అబద్ధ బోధనలోకి కానీ ఎటువంటి అసత్యాన్ని నమ్మేవారిగా ఉండకూడదంటండి. కాబట్టి ఇంకా చూస్తే మరి ఆయన దాహం తీర్చేవారిగా, నశించిపోతున్న వారి మీద కూడా జాలి కలిగిన వారిగా, క్రీస్తు లాంటి స్వభావం కలిగిన వారిగా ఉండాలి. రేపు మరి చాలా కష్టపడింది, నీళ్ళు ఇవ్వడానికి కష్టమా కాదు చెప్పండి. అతను ఒక్కరికి దాహం తీర్చింది, మీకు మరి ఇచ్చాను దాహం, ఈ వంటలన్నింటికి నేను ఎక్కడ చేయగలను? ఇప్పుడైతే స్త్రీలకు అంత ఓపుకుంటుందని చెప్పండి. అన్ని ట్యాప్ కనెక్షన్సే కదా, నీళ్లు మోసుకుని మనం తెచ్చుకుని మరి వాడుకోవాలంటే ఎంత కష్టమో, అది సామాన్యమైన విషయం కాదు. ఇవి చాలా కష్టపడింది, మనము కూడా కష్టపడాలి. ఒంటెలకు ఎలాగైతే దాహం తీర్చిందో అన్ని జనుల కింద చెప్పాను కదా, మరి మనము కష్టపడాలి, ఇతరులకి సువార్త చెప్పేవారుగా. మరి నేను ప్రతిరోజు దేవుని వాక్యం మీకు పంపుతా ఉంటాను. నాకు వచ్చిన డిజైన్ చేయడం ఏదో, నేను నాకు వచ్చిన జ్ఞానం బట్టి ఏదో చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నాకు ఎందుకు ఈ ఆన్లైన్ పరిచర్య, ఆఫ్లైన్లో ఇంటింటికి వెళ్ళో లేకపోతే ఎవరితో మాట్లాడి పూర్వలతో చెప్పచ్చు కదా, ఎందుకు ఈ వాక్యం అని చెప్పేసి ఒక్కొక్కసారి నిరుత్సాహం, ఎందుకు నాకు ఈ ఆన్లైన్లో ఎందుకు, ఆఫ్లైన్లో చెప్పుకోవచ్చు కదా అని అనిపించినప్పుడు ఒకరోజు ఏమైందంటే, పాస్టర్ గారి నెంబరే కదా అందులో ఇస్తాను నేను, మీరు మరి గ్రూప్లో ఉన్నారు కదా తెలిసింది, వాట్సాప్ నెంబర్ 5 నెంబర్కి ఎవరో ఒక ఫోన్ చేశారు. మరి మీకు గుర్తుందో లేదో, కరీంనగర్ ఎవరు తెలియదు. మరి అతను చెప్తున్నాడు, పాస్టర్ గారు మీరు ఈరోజు వాక్యం పెట్టారు కదా ఫేస్బుక్లో, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని నన్ను ఇంటిలోంచి గెంటి వేస్తే బస్ స్టాండ్లో ఉన్నానని 3 రోజులుగా. నేను వాక్యము మీది ఫేస్బుక్లో వస్తుంది చూశాను, నాకు ఎంత ఆదరణ కలిగించింది అని చెప్పారు. 2 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు నాకు అనిపించింది, మరి కాళ్ళతో దాని మీద నీళ్లు చల్లార్చినట్లుగా నాకు ప్రోత్సాహం వచ్చింది. నిజమే, ఒక దేవుని మాట ఎక్కడ పెట్టినా అది గోడ మీద ఉన్నా, నేను అమ్మగారు చెప్పారు, ఎక్కడో వాళ్ళ ఇంటికి వదిన గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం గోడ మీద గుంటూరు సభల నుంచి కొనుక్కొచ్చిన ఆ వాక్యం పట్టుకుందంటే రక్షించింది. అలాగే అందుకే దేవుని వాక్యాలు మన గోడల మీద అందుకే ఇటువైపు కూడా రాయించాలి ఆశనే. దేవుని వాక్యము వెలుగు కాబట్టి పట్టుకుంటుందంటే శక్తివంతమైన వాక్యం. అలాగే ఆ వాక్యం నేను నాకు ఎంత ఆదరణ కలిగించింది, నేను చచ్చిపోదాం అనుకున్నాను, ఎందుకంటే నాకు ఆహారం లేదు, 3 రోజులు బస్ స్టాండ్లో ఉన్నాను అని చెప్పేసి చెప్తే చాలా సంతోషం అనిపించింది. నిజమే, దేవుని వాక్యం పంపడం వల్ల ఏ ఒక్కరికైనా ఉపయోగం ఉంది కదా, సరే అని చెప్పేసి నేను అలా కంటిన్యూ చేస్తా ఉన్నాను అనమాట అండి. కాబట్టి మనము ఇతరులు కష్టపడాలి. దేవుని వాక్యం పంపుతో కూర్చోవాల్సిన పని నాకు లేదు. నేను ఇంట్లో చక్కగా శుభ్రంగా రోజు మరి సన్నిధి చేయాల్సిన పని లేదు. సన్నిధి స్త్రీలు మరి శుక్రవారం మంగళవారం వస్తున్నాను, నాకేం పని. ఏ పాస్టర్లు కూడా మరి పాస్టర్ గారిని చర్చిలో ఉండి ప్రార్థన చేయరండి. వారు తెల్లవారుజామున ధ్యానం చేసి ప్రార్థన చేసుకుంటారు, పరిచర్యకి బయటకు వెళ్ళిపోతారు. కానీ సన్నిధి పని చేయలేదు. ఇక్కడ సన్నిధి జరగట్లేదు కాబట్టి 7 సంవత్సరాలు చర్చికి వచ్చిన దగ్గర నుండి కూడా ప్రతిదినం ప్రార్థన ధూపం అనేది వేయబడాలి. దేవాలయము, ప్రార్థన మందిరము, ప్రార్థన ధూపం వేయబడాలని చెప్పేసి కష్టమైన నష్టమైన అస్సలు సమస్య లేకుండా ప్రతిరోజు కూడా నేను మరి సన్నిధి కలిగి ఉంటున్నాను. నేను పాస్టర్ గారు కానీ అలాగే సన్నిధి చేసేవారుగా ఉంటున్నాను. అంటే కష్టపడాలి. అలాగే నేను చెప్పాను అమ్మగారు, ఇంట్లో చర్చిలో కూర్చోవడం కాదు, బయటికి వెళ్ళి చెప్పాలి. నిజమే, బయటకు వెళ్ళలేని వారు దేవుని వాక్యాన్ని మీరు స్టేటస్ లో పెట్టుకోండి. ఇది వరకు అయితే బయటకు వెళ్ళడం వాళ్ళతో ముచ్చట్లు ఉన్నాయండి. ఇప్పుడు అందరూ కూడా ఇదే కదా, మొబైలే, అదే ప్రపంచం. కాబట్టి ఆ సోషల్ మీడియాను వాడుకుని మనము ఏం చేయాలి, దేవుని వాక్యము మరి ప్రచారం చేయొచ్చు అనమాట. కష్టపడి అందరికీ కూడా ఏం చేసింది, నీళ్ళు ఒంటెల దాహం తీర్చింది. అలాంటి వారే పెండ్లి కుమార్తె. అర్థమవుతుందా? ఎవరికి పడితే వారు పెండ్లి కుమార్తె కాదు. కాబట్టి మనము దేవుని వాక్యము ప్రతిదినం, నేను చెప్పాను కదా పాస్టర్ గారు, మన నైట్
దేవదాసయ్య గారు అంటే ఒక రోజు మరి వెళ్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారంట, మళ్ళీ కూర్చున్నారంట. కానీ ఆ రోజు ప్రార్థన చేసి వచ్చారంట, కానీ వాక్యం ఎవరికి చెప్పలేదంట. నేను ఇంక ఈ రోజు ఆహారం తినను, ఎందుకు నా బ్రతుకు వ్యర్థం, నేను సువార్త చెప్పలేదు కదా ఈ రోజు ఎవరికి అనుకున్నారంట. మరి సువార్త చెప్పడితే భోజనం చేయకూడదని దైవజనులు ఒక సూక్తి కూడా రాశారు. కాబట్టి మనం ఏం చేయాలంటే సువార్త చెప్పాలి. దేవుడి సేవకులు మేమేం చేయాలి, దేవుడి వాక్యం చెప్పాలి. అంటే ఇలా సోషల్ మీడియా ద్వారా మరి ఇది సులువైన పద్ధతి, వేగవంతమైన పద్ధతి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సోషల్ మీడియాను వాడుకొని మనం ఏం చేయాలి, హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన హృదయం అంటే దేవుని వాక్యం, దేవుని ఆశ, మరి దేవుని ఆత్మను తప్పి కలిగి ఉంటే అదే బయటకు వస్తుంది. లేదు మన కుటుంబం కొరకు, మన లేకపోతే లోక పరిస్థితి గురించి అదే నింపుకుని ఉంటే ఏమవుతుంది, అదే స్టేటస్ లోకి వస్తుంది, వాట్సాప్ స్టేటస్ లో. కాబట్టి కష్టపడి మరి దాహం తీర్చిన మనము కూడా మరి ఏం చేయాలి, మీరందరూ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అవ్వచ్చు, మీరు ఏం చేయొచ్చు, మీ పని స్థలాల్లో ఎవరైతే వాక్య మరి ఆశ కలిగి ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలి, మీరు ఫీడ్ చేయాలండి. దేవుడి వాక్యం గురించి చెప్పాలి. ఎంత క్రైస్తవులైనా సరే నిరుత్సాహాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలి, ధైర్యం చెప్పాలి. మేము ప్రార్థన చేస్తాము, తప్పకుండా దేవుడు విడుదలిస్తాడు, ఒక్క మాట చాలు ఆ సమయంలో. కాబట్టి నిన్న కూడా ఒక పాస్టర్ గారికి ఇలా సేవ గురించి చెప్తుంటే ఆవిడ చెప్తున్నారు, చాలా ధైర్యపరుస్తున్నాను. నిజమే, మరి ఎంత సేవకులమైన ఎంత దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరికి ఎవరికి కావాల్సిన సమస్య వారికి ఉంటుంది, ఎవరికి ఉన్న స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయ్యి ఇంచుమించు 2015 సంవత్సరాలు అయిందండి. అనేకులు శిష్యులైన వారు పరిచయం చేశారు, మిషనరీలు హతసాక్షులయ్యి దేవుని సువార్త మరి వెళ్తుంది. కానీ ఎందుకు ఇంకా యేసు ప్రభువారు మధ్యాకాశానికి రావట్లేదు? ఇంకెవరికైనా కారణం తెలిస్తే చెప్పండి. మరి ఏంటి కారణం అంటే మరి అందరూ కూడా వాక్యానుసారంగా జీవించాలంటండి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడాలి. దేవుడు చెప్తే మనము చేయవలసిన వారమై ఉన్నాం. మన సొంతాత్మ కాదు, మన ఆలోచన కాదు, మన జ్ఞానం కాదు, ఇంకేది కాదనమాటండి. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి ఇక్కడ ఐ విల్ గో అని రెబెకా చెప్పిన పెండ్లి విందుకు మరి మనం ఏం చేయాలి, ఐ విల్ గో అనాలి. పెండ్లి మరి గొర్రెపిల్ల వివాహముకు మరి నేను వెళ్తాను, సిద్ధమనాలి. కాబట్టి సిద్ధమనాలని ఏంటంటే ఐజాగా సూక్ చెప్పారు, ఒక విషయం చెప్పారు, అప్పులు ఉన్న వాళ్ళు ఆగలేదు. దయచేసి మీరు అందరూ కూడా అప్పులు తీర్చుకోండి, అప్పులు అనేవి ఉండద్దు. మేము కూడా లోన్ పెట్టే స్థలం, మెట్టుకుల స్థలం కొరకు దాని గురించి చాలా 2 సంవత్సరాల నుంచి అదే అంశం అనమాట. లాస్ట్ డిసెంబర్లో దేవుడి కృపను బట్టి అప్పు అంతా దేవుడు కొట్టివేసాడు, తీర్చుకున్నాం. కాబట్టి అప్పులు అనేవి ఉంచుకోవద్దు దయచేసి. అగ్గిపుల్లో కూడా అప్పు ఉండకూడదంట. మీరు గుర్తు తెచ్చుకోండి, జన్మదినం మొదలుకొని అగ్గిపుల్లో కూడా ఎవరికైనా అప్పు ఉన్నారో వాటిని తీర్చివేయండి. దయచేసి అప్పులు ఉంచుకోవద్దు, అప్పులన్నీ తీర్చేసుకోండి. ఎందుకంటే ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్. ఎందుకంటే ప్రభు ముందుగా అన్ని చెప్పే ప్రవక్త దేవదాసయ్య గారు గొప్ప స్వస్థత ప్రవచన వరాలు కలిగిన, ఆత్మవరాలన్నీ కలిగిన ప్రవక్త రాసిన విషయాలు. కాబట్టి ఆయన భక్తులంతటి కడిగి కాచి వడగట్టాడు అనమాట. దైవజనుల మాట వినాలి, మనకు అన్నింటిని కూడా పుస్తకాలు రాసి వెళ్ళిపోయారు. కాబట్టి అది ఒక విషయము. కాబట్టి ఇక్కడ ఏంటంటే మరి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి అందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళడానికి వెళ్ళింది. నాకు చదివించారు కదా అయ్యగారు కీర్తన 45, నీ తండ్రిని నీ స్వజనమును నీ తండ్రిని మరువు అని చెప్పేసి. కాబట్టి మనం అందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. కాబట్టి ఇంటి వారి మీద కానీ ఎవరి మీద మనం ఏం చేయకూడదు, మరి మనసు కలిగి ఉండకూడదు. కానీ మన యొక్క పరాణ ప్రియుడి మీదే పరమగీతం, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనేది ఏంటంటే వరుడు వధువు మరి ప్రియుడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు సంఘములకు ఉన్న ప్రేమను గుర్తు చేస్తుంది అనమాట. ఏది కారణం అని ఇందాక చెప్పాను కదా, ఆ ప్రకటన గ్రంథం 22-17 ఉన్నట్లుగా చూడండి. చాలండి, వీడు వాడు రమ్మను చెప్పవాలి. అంటే ఏంటంటే ఎందుకు ఇంత గొప్ప పరిచయం చదువుతున్నా, ఇంత గొప్ప ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది రక్షణ పొందుతున్నా ఎందుకు ప్రభు ఇంకా రావట్లేదంటే వినువాడును రమ్ము అని చెప్పాలంట. నేను చెప్పాలి, మనం అందరము రమ్ము అని చెప్పాలి, పెండ్లి కుమారుని ఆహ్వానించాలి. మనకి బైబిల్ మిషన్ యొక్క చెప్పండి ఇదేంటి, మన యొక్క సలాం ఏంటి, మరణాత. 1 కొరింథీ 16:23 ఏంటంటే ప్రభు వచ్చి ఉన్నారు, ప్రభు వచ్చుచున్నారు, ప్రభు అయిన యేసు రమ్ము అనేటువంటిది. మరణాత సలాంను వాడిన వారి ధన్యులు. ఎందుకంటే మరణాత అన్నప్పుడల్లా ప్రభువుని ఏం చేస్తున్నాం, మనము ప్రభువా రమ్ము అంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, సిద్ధంగా ఉండాలి. ప్రభువా మరణాత అంటున్నాం, ఒక పక్క నుంచి మనము వాక్యానుసారమైన జీవితం లేకపోతే మనం ఏం చేస్తాం, విడవపడతాం కానీ అర్థపడం. కాబట్టి ఇక్కడ ప్రభువు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అలాగే ఎప్పుడైతే సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా మరి వరుణ్ణి పిలుస్తుందో, మరి ప్రభువా రమ్మని పిలుస్తుందో, ప్రభువు చూడండి, పెళ్లి కుమారుడు రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు పెళ్లి కుమారుడు రాకుండా ఉండగలడా? చెప్పండి నాకు, ఉండగలడా? ఉండలేడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు గారు ఉండలేరు, ఆయన తప్పకుండా రాబోతున్నారు అనమాట. మనము ఎప్పుడైతే ఆహ్వానిస్తామో
మనం ఆ స్థితిలోకి వచ్చినప్పుడు వెంటనే ప్రభు మధ్యాకాశంలోకి వస్తారంటే ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి అంచు దినాల్లో ఉన్నాం కాబట్టి మరి మనము ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలనే స్థితి లేకపోవడమే. ఆ కారణం బట్టి ప్రభు ఏం చేస్తున్నారు? రాలేకపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? లోకాశలన్నింటినీ విడిచిపెట్టాలి. ఈ లోకంలో కోరికలను విడిచిపెట్టాలండి. పైన వాటిని వెతకాలంట. పైన యేసు ప్రభు వారిని ప్రేమించాలి. మన దేవుడి వాక్యంతో మనం సరి చేసుకోవాలి, సిద్ధంగా ఉండాలి. ప్రభు మనల్ని వచ్చి మరి ఆయన వద్దకు సిద్ధంగా ఉన్న వారు పరలోకము వారి వద్దకు తీసుకువెళ్ళబడతారు అనమాట అండి. కాబట్టి 19 ఏళ్ల ప్రకటన గ్రంథం చదువుకున్నాం కదా. మరి సిద్ధపడిన వారికి గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకునేది. మనం ఎంత ధన్యులమో. మరి మనకి ఇది వరకు అయితే బైబిల్ గ్రంథం ఎవరి చేతిలో ఉండేది కాదు. మనకంత బైబిల్ గ్రంథం ఇంచుమించు మార్టిన్ లూథర్ గారి ద్వారా బయటికి వెలికి తీయబడింది. కాబట్టి మరి మనం పరిశుద్ధ గ్రంథము మరి ఏదో అనుకుంటాం 1500 సంవత్సరాలు మరి ఇది బయటికి తీసుకురాబడ్డం వచనాలుగా అధ్యాయాల వారిగా దీన్ని మరి డివైడ్ చేయడం, దీని యొక్క దేని తర్వాత ఏది పెట్టాలి అన్ని ఎంతో వేలాది లక్షలాది మంది యొక్క త్యాగపూరితమైన ఫలితమే బైబిల్ గ్రంథం. కాబట్టి మనకు అన్ని చేతిలో ఉంటే మనకి విలువ తెలియకపోవచ్చు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో అన్ని మనం కలిగి ఉన్నాం, తెలుస్తున్నాం. కాబట్టి మనము అన్ని తెలుస్తున్న మనము ఒకవేళ సిద్ధపడకపోతే చాలా ఘోరము. 7 సంవత్సరాలు మహాశ్రమలు రాబోతున్నాయి, 21 శ్రమలు రాబోతున్నాయి. మరి 7 MBP వరకు చెప్పాను కదా. 7 ముద్రల శ్రమలు, 7 బోల శ్రమలు, 7 పాత్రల శ్రమలు, 7 ముద్రల శ్రమలు, మరి 7 బోల శ్రమలు ఒక 3.5 సంవత్సరాలు జరుగుతాయి. 3 నెలలు చెప్పడం. కరోనా ఎలా ఉండేది? 3 నెలలు కదా. అలాగే ఉండబోతుంది. ముద్రల శ్రమలు, బోల శ్రమలు, పాత్రల శ్రమలు కొంచెం మరి పెరుగుతాయి అన్నమాట. ఏంటంటే స్ట్రాంగ్ గా ఉంటాయి. అంటే ఈ 3.5 సంవత్సరాల్లో చాలా మంది ఇశ్రాయేలు రక్షణ పొందుతారు. విడవబడిన క్రైస్తవులు, నమ్మకాల క్రైస్తవులు మారుతారు, అన్యులు మారుతారు. ఇంకా మారని కఠినాత్ములు నెక్స్ట్ 3.5 సంవత్సరాలు పాత్రల శ్రమలు ఉంటాయండి. 7 పాత్రల శ్రమలు, అవి 3.5 సంవత్సరాలు అనమాట. అవి 6 నెలలు ఉంటాయి అనమాట. అవి తీవ్రతమైన సమస్యలు. ప్రకటన గ్రంథం 16 అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ 7 సంవత్సరాల శ్రమల తర్వాత ఏమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి గొర్రెపిల్ల భార్యగా మరి మనము వధువు సంఘం వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తామంట. ఇప్పుడు ఉన్నది 100 కృప. 7 సంవత్సరాల శ్రమలో 60 కృప. అంటే ఇంకా కష్టాలు పెరుగుతాయి, కృప తగ్గుతుంది. మరి అలాగే ఆ 7 సంవత్సరాల శ్రమలో మారదాం అనుకోవద్దు. ఆ సమయంలో మారిన వారికి మరి వారి యొక్క శిరఛేదనం చేయబడిన ఆత్మను చూచి తిని ప్రకటన గ్రంథం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మారడమే సులువు. అప్పుడు మారితే ప్రభువు మరి నామాన్ని అంగీకరిస్తే ఏమవుతుందంటే శిరఛేదనాలు కూడా జరుగుతాయండి. ఎప్పుడు 7 సంవత్సరాల శ్రమంలో. ఇప్పుడే నైజీరియాలో ఎన్నో వేల మంది క్రైస్తవుల్ని మహమ్మదీయులు చంపివేస్తున్నారు. సూడాన్లో కూడా గొప్ప హింస జరుగుతుంది క్రైస్తవుల మీద, దేవాలయాల చర్చిల మీద. కాబట్టి అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మారదాంలే. ఈ మార్చి కలిపితే సెప్టెంబర్ ఈ లోకం ఇచ్చి కాదు. కాబట్టి ఏం జరుగుతుంది? ఈ 7 సంవత్సరాల శ్రమలో చాలా గొప్ప శ్రమలు రాబోతున్నాయి. కాబట్టి మనము దీపం ఉండగానే చక్కబెట్టుగా తప్పకుండా అందరూ నీటి బాప్తిసం పొందండి. అది మొదటి అర్హత అని దేవుడు చెప్పారు కదా. దప్పిక తెచ్చింది రేపు మనము కూడా పరిశుద్ధాత్మ దేవుడిని దప్పిక తెచ్చాలి. అలాగే ఇంకా 1000 సంవత్సరాల పరిపాలన 30 పంట అండి. ఆ 30 బహు కఠినాత్మలు మారని వారు 7 సంవత్సరాల్లో కూడా మారని వారు ఆ 1000 సంవత్సరాలు ఉండిపోతారంట. ఆ 1000 సంవత్సరాలు దేవుడు గొప్ప ఆయుష్కాలం అందజేస్తే వాళ్ళు కూడా 100 సంవత్సరాలు జీవిస్తారంట. ఎంత పాపాత్మలైనా 100 సంవత్సరాలు జీవిస్తారు. అప్పుడు కూడా మారిన వారికి అంచు తీర్పు ఉంటుందంట, గొర్రె మేకల తీర్పు అది. కాబట్టి మరి దేవుడి వాక్యం అంతా మనకు తెలుసు కాబట్టి ప్రతి సంవత్సరం ధ్యానిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆ మంచిగా ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ 2వ రాకడ సిద్ధపాటు మాసంలో ఈ మొదటి దినం అన్న ప్రభా, పునరుద్ధాన దినము నాడు ప్రభా నీ పాదముల చెంత మేము వచ్చినాము ఆయన. దేవక గురించి మాకు తెలుసు నాయన. కానీ లోతైన విషయాలు మాకు తెలియజేస్తాం నాయన. ఆత్మీయంగా కూడా మాకు తెలియజేస్తావు తండ్రి. మేము ఆత్మీయ సౌందర్యం కలిగిన వారమై దేవా, మేము అపవిత్ర బోధనతో మేము అపవిత్రపరచబడిన కన్యకుల వలె తండ్రి నీ వాక్యం మాత్రమే నమ్మేవారుగా, అసత్యము నమ్మేవారుగా కాక తండ్రి నాయన ప్రభు నీ దాహం తీర్చేవారుగా నాయన ఈ లోకంలో ఉన్న అనేకులు దాహం తీర్చేవారుగా ఉండడం ద్వారా అనేక ఆత్మీయ వరములు పొందుకుంటామని దేవా తండ్రి. నీ వెళ్ళిన వారినప్పుడు ధైర్యం చేస్తాను తండ్రి. అలాగైతే సిద్ధపడి అన్నదో వెళ్ళిందో, ఆదరణ కలిగించిన స్త్రీగా ఉన్నదో ప్రభా నాయన పరలోకానికి మేము నీ అందుకు వచ్చినప్పుడు నాయన నీకు తలనొప్పి కలిగించే వారిగా ఒంటరి నీ చిత్తం కాదు నాయన. నీ యొక్క తండ్రి నాయన ప్రభు మనసు ఎరిగి క్రీస్తుని యేసును కలిగిన మనసు, నీరును కలిగినటువంటి క్రీస్తు యేసు మనసు, అందరూ అంతగా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఇదే నీ యొక్క మనసు కాబట్టి నాయన అందరూ అంతగా మారు మనసు పొందాలి. కాబట్టి మేము నాయన తన పౌలు భక్తుడు చెప్పాడు, నేను హెబ్రీలుగా నేను యూదులుగా ఎందుకున్నానంటే అందరినీ అంతటా కూడా సమాధాన పరచాలని, అందరినీ కూడా ప్రభువు వైపు తిప్పాలని అన్నట్లుగా ప్రభువ మేము నీ యొక్క మనసును కలిగి ఉండి నాయన నేను దాని కొన్ని ఆత్మలను మేము నన్ను సంపాదించే పెండ్లకు మాత్రగా ఏసయ్య తండ్రి నాయన ప్రభు
ప్రభా మేముండి ఆత్మ ఫలాలు సంపాదించే ప్రభు కావాలేదా నీకు తగిన వధువుగా నాయన ప్రభా ఈ వాక్యాహారం విన్న మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రభా దేవా తండ్రి రక్షణ లేని బిడ్డను దర్శించండి అయ్యా ఇప్పుడే నీవు తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ దేవ వారి హృదయాలు తండ్రి దేవ వారి మార్పును సాధించండి రానున్న కాలం భయంకరమైన కాలం నాయన ప్రభా యేసయ్య మీరు ముందుగానే చెప్పినారు కాబట్టి నాయన ఇక్కడ వచ్చిన వారు ఏ ఒక్కరు కూడా ప్రభా తండ్రి నా నిశ్చితం లేకుండా రాలేదు నాయన నీ ప్రణాళిక మీద వారి ఇక్కడ నడవలేదు నాయన పరిశుద్ధాత్మ తండ్రి మీరు నడిపించారు తండ్రి నాయన ప్రతి ఒక్కరి హృదయాన్ని తట్టండి నీటి బాప్తిజం లేని వారికి నీటి బాప్తిజం ఆత్మ బాప్తిజం లేని వారికి ఆత్మ బాప్తిజం అగ్నిలో బాప్తిజం దయచేయండి వారిని పాదలు బట్టి వేడుకొచ్చున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రముగా నేను వాక్యం మా హృదయంలో వచ్చింది అయ్యా 30 100 100 ఫలింపచేయండి తండ్రి నాయన ప్రభు నేను రాజ్ఞేశ్వరం పండిస్తున్నాను అమ్మాయి తండ్రి ప్రభు అలాగే తను ప్రతి ఒక్కరిని మేరకు వస్తే దాయిచ్చేయండి నీ ఒక్కరి మహాశ్రమకు విడవపడకూడదు నన్ను నా జనాంగం సిద్ధం చేయండి దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ దేవా తండ్రి నాయన ప్రభు దేవా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేసి మేఘమకించమని త్వరగా పెళ్లి కుమారుడుగా రానున్న యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్. అందరికీ మరణాత విన్న మీ అందరికి మరణాత అవకాశం ఇచ్చిన ఈ గారి ప్రత్యేకమైన మరణాత